విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం మాత్రం ఒక చర్చకు తావిస్తూ ఉంది. ఇక మనం చూస్తాం, దాదాపు 10 రోజుల నుండి పూర్తిగా లడ్డు తయారీ కల్తీ నెయ్యితో తయారైంది, అదేవిధంగా జంతువుల యొక్క ఫ్యాట్ దాంట్లో కలిసింది అంటూ కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడే వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రధానంగా దాన్ని తప్పుపట్టడం, దాంతోపాటు ప్రధానంగా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. దీనికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది చంద్రబాబు నాయుడికి సంబంధించి. ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు సరి అయినవి కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అసలు కల్తీ జరిగిందా, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతోపాటు ప్రధానంగా ఈ వ్యవహారం అంతా కూడా టీటీడీ చూసుకోవాల్సిందిగా, కానీ మీరెందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారంటూ కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు ధర్మాసనం చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఈ లడ్డు వ్యవహారం, దాంతోపాటు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఈ రెండు అంశాలతో మనతో పాటు మాట్లాడడానికి చింతా రాజశేఖర్ గారు అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు లడ్డు వ్యవహారం మనం చూస్తూ ఉన్నాము. ఇటు రెండు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అసలు అంటే ఏమైనా సరే ఉంటే ప్రాయశ్చిత్తము ఇప్పుడు ఎవరు చేసుకోవాలనేది ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను చూసి అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు చాలా చాలా తీవ్రమైన ఇది చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు పంపించిన నెయ్యి శాంపుల్ ఒకళ్ళు సరఫరా చేసే దాన్ని ఎందుకు పంపించారు, మిగతా వాళ్ళు సరఫరా చేసే శాంపుల్స్ని ఎందుకు పంపించలేదు? నంబర్ 1. నంబర్ 2, సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు? అంటే రాబోయే రోజుల్లో వస్తుంది. మీరు ఎక్కడో గుజరాత్లో ఆనంద్లో ఉన్న ఎన్డీడీబీ దానికి పంపించే బదులు సిఎఫ్టీఆర్ఏ అని ఒకటి ఉంది, మన మైసూర్లో ఉంది. ఇంటి పక్కన పెట్టుకొని ఎక్కడో గుజరాత్ ఎందుకు పంపిస్తున్నారు? ఇవన్నీ వస్తాయి రాను. అలాగే కనీసం దేవుడిని రాజకీయాలకి దూరంగా ఉంచండి అన్నది. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి టీవీల ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు అన్నారు. అంటే ఇక సిగ్గు శరం ఏదైనా ఉందంటే వాళ్ళు ఈ పాటికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ప్రధానంగా కోర్టు మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏపీ సర్కార్ అంటే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవు ప్రధానంగా. ఇక లడ్డూలో కల్తీ జరిగింది అనేది కూడా నిర్ధారించారా అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. అదేవిధంగా లడ్డూను టెస్టింగ్కి పంపించారా? దేశంలో ఫుడ్ సేఫ్టీ విభాగాలు, ల్యాబ్లు చాలా ఉన్నాయి. ఇక దాంతోపాటు నెయ్యి కల్తీ జరిగినట్లు గుర్తించిన తర్వాత తయారీలో ఉపయోగించారా? ఇక విచారణ జరగకముందే ప్రకటన చేయడం ఏంటి, ఇక మీడియా ముందుకు రావడం ఏంటి అనేది కూడా ఈ వ్యాఖ్యలు సూటిగా ప్రభుత్వాన్ని తీవ్రంగా పదజాలంతో పరిగణించినట్టు ఎట్లా చూస్తారు? ఒక అనలిస్ట్ మాట్లాడాలంటే తీవ్రంగా ఆక్షేపించింది, అక్షింతలు వేసి అని చెప్పింది. సామాన్య ప్రజల భాషలో అంటే స్లిప్పర్ షాట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎవరెవరైతే దీని మీద అంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా లేదా అనేది చాలా సింపుల్గా చెప్తాను నేను. ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే వాళ్ళకి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు. మార్చిలో టెండర్లు పిలిస్తే వీళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళు L1 అయినారు. టెండర్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళకి టెండర్ అవార్డు అయింది మే నెలలో అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ కన్సైన్మెంట్ పంపించింది 12 జూన్ 2024. 12 జూన్ 2024 ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది. తర్వాత 18న 20న మొత్తము 4 వెహికల్స్ వచ్చాయి. ఆ తర్వాత 6 జూలైన 2, 12 జూలైన 2 వచ్చాయి మళ్ళీ. సో ఇది రాజకీయాలకి వాడుకున్నారా లేదా అనేది చెప్పడానికి, అయోధ్యకి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయినాయి, దేశవ్యాప్తంగా ప్రజలందరూ లడ్డూ తిన్నారు, కల్తీ లడ్డూ తిన్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. ఫస్ట్ ఈ కన్సైన్మెంట్ వచ్చింది 12th జూన్ అయితే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం 22 జనవరి 2024. అంటే 22 జనవరి అంటే ఆ రోజున లడ్డు తయారు చేయరు కదా, ఒక వారం రోజుల ముందర తయారు చేసి కన్సైన్మెంట్ పంపించాలంటే కనీసం ఈ ట్రక్ రాకముందర ఒక 6 నెలల ముందర అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం అయితే దాంట్లో పంపించిన లడ్డు కూడా కల్తీ అయింది, దేశవ్యాప్తంగా ప్రజలు తిన్నారంటే
ఇంతకంటే నీచమైన దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు అని ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరమే లేదు. 12 జనవరిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ సప్లై లేదు. ఎట్ట కల్తీ అవుతుంది? ఎంత పెద్ద ఆరోపణ చేసినావు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నావు, అయోధ్య రామచంద్రుని కూడా వాడుకున్నావు. నువ్వు వచ్చి సనాతన ధర్మ పరిరక్షణని బిల్డప్ ఇస్తున్నావు. బీఫ్ తింటే తప్పేంటి అన్నావు. మాయావతితో కమ్యూనిస్టులతో పొత్తులు ఉన్నప్పుడేమో మెడలో ఎర్ర కండువా, బీఫ్ తింటే తప్పేంటి, సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శిస్తే ఎందుకు లేచి నిలబడాలి, నువ్వెవరు చెప్పడానికి, అలాగే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మా ట్యాక్సులన్నీ ఉత్తర భారతదేశానికి కట్టబెడుతున్నారు, ఇవన్నీ మాటలు మాట్లాడినాం. ఇప్పుడేమో దేశభక్తుల్లాగా 3 అంగుళాల బొట్టు పెట్టి బీజేపీతో పొత్తు పెట్టంగానే ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మార్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఊసరవెల్లి అయినా సరే ఇక టైం తీసుకుంటుందేమో, ఇంత దారుణంగా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల దాకా పోవసం లేదు మనం. ఈ డేట్లు 2 చూస్తే అయోధ్య శ్రీరామచంద్రుడిని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దాన్ని నీచమైన చర్య అంటారా, నికృష్టమైన చర్య అంటారా, దుర్మార్గమైన చర్య అంటారా, దౌర్భాగ్యమైన చర్య అంటారా, నికృష్ట చర్య అంటారా, వికృత చర్య అంటారా, ఏమంటారా, ఏ భాషలో వాడినా సరే దానికి దేవుడిని అపచారం చేశారు. ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేకి అనే ఒక ముద్ర చాలా రోజుల నుంచి టీడీపీ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన మిగతా బీజేపీ అయినా టీడీపీ అయినా కూటమి నాయకులు చేసిన పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా ఈ లడ్డు వ్యవహారం కూడా పూర్తిగా ఆయన మెడ చుట్టూ తిరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ కోర్టు వ్యాఖ్యలకు సంబంధించి జగన్ గారికి కొంత ఊరట లభించినట్టేనా? జగన్ గారికి సంబంధించి ఎట్లా? అసలు జగన్మోహన్ రెడ్డి కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలు, దేవుడి పట్ల ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఒక త్రాసులో వేసి చూస్తే మీరు ఏమాత్రం నక్కకి నాగలోకానికైనా సరే కొంచెం పొంతన ఉంటుందేమో, కానీ ఇది అసలు ఎక్కడా కనబడదు మీకు. ఈ రోజు వరకు మీరు 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, నయా పైసా సంక్షేమం చేయలేదు. సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తామంటున్నారు, ఆంగ్ల మాధ్యమం తీసేస్తా అంటారు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తామంటారు, మెడికల్ కాలేజీలు మన పేద విద్యార్థులు దీంట్లో మెడికల్ విద్యార్థులు తొలగిస్తూ అంటాము, అమ్మఒడి ఇంకా ఇవ్వకపోవటము. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు ఈనాడు కాదు ఏ రోజైనా సరే ప్రజలకి పెట్టే పెద్ద మనసు చంద్రబాబు నాయుడుకు లేదు. ప్రజలకి పెట్టాలంటే సీనియర్ ఎన్టీ రామారావు, ఆయనకు సరి సమానంగా లేదా ఒక అడుగు ఎక్కువే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరికంటే 10 అడుగుల ముందు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఏదైనా మంచి చేయాలి, ప్రజలకు ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం అందించాలి, చేయూత అందించాలి, పేద ప్రజలని నా పక్కన నా పిల్లలతో పక్కన కూర్చుని వాళ్ళకి ఆ స్థాయికి తీసుకురావడం తపన ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి వీళ్ళందరూ ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదు అని అంటారు. ప్రజలు ఓట్లు వేశారు, ప్రజలు ఈవీఎంల వల్ల అవి పోయింది. కానీ మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతుంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధి నువ్వు పిల్లయి కోర్టులో అన్నాడు. సింగళూరు శాంతి ప్రసాద్ అని ఉంటాడు, ఈవీఎంలో తప్పు ఉంటే నువ్వు వెళ్ళి కోర్టులో అయ్యి పిల్లేసుకో, పిటిషన్ వేసుకో అంటాడు. ఆయన ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తే ఆయన ఒకటి అంటాడు, కోర్టుకు వెళ్ళు, పిటిషన్ వేసుకో, పిల్లేసుకో. ఆయన అడ్వకేటు, మరి ఆయన కొంపతీసి కేసులు లేవో ఏమో, మనం ఈ పిల్లేస్తే జనసేన పార్టీ తరఫున ఆయన ఒక కేసు వస్తుందని అనుకుంటాడో ఏమో, నాకైతే అర్థం కాదు. కానీ ప్రతిదానికి కోర్టుకు పో అంటాడు. సో ఇట్లా మీరు చూస్తే ప్రజాదరణ లేక జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే అశేష జనసందోహం, కిక్కిరిసిన జనం అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతు పాలు చేయాలి అనే అక్కసుతో, ఉక్రోషంతో, ఈర్ష్యా ద్వేషాలతో ఇటువంటి ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ. అంటే మనం ప్రజలకు 164 సీట్లు వచ్చాయని మనం చెప్తున్నప్పటికీ గ్రౌండ్లో పరిస్థితి లేదు, ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు ఓట్లు వైసీపీ కేసే మీరు గెలిచారంటున్నారు ప్రజలు. అంతేకాకుండా
వీళ్ళు వస్తే ఆ కుక్కలు కూడా తిరిగి చూడట్లేదు రోడ్డు మీద. వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ కాన్వాయ్ కానీ వెళ్తుంటే పక్కన ఎవరు తిరిగి కూడా చూడట్లేదు, మనుషులు కాదు కుక్కలు కూడా తిరిగి చూడట్లేదు. ఓకే, అంత దయనీయ పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ ఉక్రోషము మేమే పాపులర్ అంటే మనం పాపులర్ కానప్పుడు ఏం చేయాలి? వేరే అన్పాపులర్ చేయాలి. అన్పాపులర్ చేసే దాంట్లో ఇది చేశారు. ఇది పెద్ద చావు దెబ్బ అవుతుంది. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఇంకో విషయం, సుప్రీంకోర్టుకి వాళ్ళు ఏమని చెప్పినారు? సుప్రీంకోర్టుకి భక్తులు కంప్లైంట్ చేశారన్నారు. ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ మాట. చంద్రబాబు నాయుడు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మేము టెస్ట్ చేస్తే బయటపడింది చెప్పారని. కానీ ఏమని చెప్పారు? మేము టెస్ట్కి పంపిస్తే అందులో బయటపడింది, దాన్ని ఆపి మళ్ళీ మేము గుజరాత్ పంపించాము, అక్కడ దొరికిందని చెప్పారు. కానీ భక్తులు కంప్లైంట్ చేశారని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లాయర్ చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఇది మళ్ళీ ఇంకో స్లిప్పర్ షాట్ పడుతుంది. సో ప్రజలందరికీ ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి మీద కరుణా కటాక్షాలు చూపించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతటి నీచానికి దిగజారుతారో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు కళ్ళు తెరవండి. దేవుణ్ణి నేనున్నాను, నాకు ఓటు హక్కు లేదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేకపోయాను. మీకేమైందిరా బాబు, జగన్మోహన్ రెడ్డి ఇంతటి నికృష్టుడు అని వెంకటేశ్వర స్వామి ప్రజల చేత కళ్ళు తెరిపించినాడు. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చిందో అప్పటి నుండి ఒక ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రేపు మళ్ళీ తిరుమలకు వెళ్తారు, తాడు నాడు ఆ దీక్ష ముగింపు అదే రోజు ఉండబోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఈ ప్రాయశ్చిత దీక్షకు సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళి నేను ప్రాయశ్చిత్తం చేస్తానంటే తప్పు జరిగిందనే ఆధారాలు ఏవి అని సుప్రీంకోర్టు అడుగుతుంది. రేపొద్దున ప్రాయశ్చిత్త దీక్ష చేశావంటే పిలిపిస్తుంది కోర్టు. నువ్వు ఎట్లా ప్రాయశ్చిత్తం చేస్తున్నావు? నువ్వు జరగని తప్పుకు ఎందుకు ప్రాయశ్చిత్తం చేస్తున్నావు? నువ్వు అంటే రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి వాడుకుంటున్నావా నువ్వు అని సుప్రీంకోర్టు నిలదీస్తుంది. డెఫినెట్గా వీళ్ళ తరఫున కూడా ఎవరో నాకు తెలిసి ఇంప్లీడ్ అవుతారు వైసీపీ తరఫున. అంటే రాజకీయాల కోసము దేవుణ్ణి, అయోధ్య శ్రీరామచంద్రుడిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకొని అంటే మతపరమైన వ్యాఖ్యలతో ప్రజలను ప్రభావితం చేయడం మన రాజ్యాంగం ప్రకారం శిక్షార్హం. ఓకే, సో ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించాలని ఇంతకంటే వేరే ఆధారం అవసరం. ఆల్రెడీ కోర్టు కూడా ఒక వ్యాఖ్యలు చేసింది, దేవుణ్ణి రాజకీయాలకు వాడకూడదని. దేవుణ్ణి కూడా కనీసం దేవుణ్ణైనా సరే రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చెప్పిందంటే, అయినా కానీ నేను ప్రాయశ్చిత్తం రేపు పొద్దున తిరుపతి వెళ్తానంటే అంతకంటే సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ ఉన్నవాడు ఎవడు అయినా సరే ఇక సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉందామని ఆగిపోతాడు. అయినప్పటికీ వెళ్తే చీము నెత్తురు లేని బతుకు అనుకోవాలి. అంటే సిట్ కూడా వేశారు దీనిపైన. సిట్కి సంబంధించి ఇక విచారణ కొనసాగుతుంది శరవేగంగా అనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఖచ్చితంగా కల్తీ జరిగిందనేది కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్. అసలు సిట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీ సిట్ పక్కన పెట్టండి, సిట్టు ఎంక్వైరీ చేయాలా లేకపోతే స్వతంత్ర సంస్థ దీని మీద విచారణ చేయాలని మేము నిర్ణయిస్తాము. మీ కుప్పిగంతులు ఆపండి, మీ పిచ్చి వేషాలు ఆపండి. ఇండైరెక్ట్గా అంటే మనం సామాన్య ప్రజలకు చెప్పాల్సిన వాళ్ళు ఉంటే నీ దొంగ వేషాలు, దొంగ నాటకాలు ఆపు, ఇక మేము చూసుకుంటాం, మా సంగతి వదిలేసాయి, నువ్వు ఇంకేం దాంట్లో ఏలు పెట్టద్దు అని చెప్పి. ఇక వ్యవహారానికి సంబంధించి అంటే ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇటు ప్రభుత్వానికి ప్లస్ కాబోతుందా లేకపోతే ప్రతిపక్షం ఇప్పుడు జగన్కి ప్లస్ కాబోతుందా? ఎవరికి ప్లస్ కాబోతుంది? ప్రజలకు ఎవరిని విశ్వసిస్తారంటే మీరు ఏం చెప్తారు? అసలు చెప్తున్నా కదా, ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజలని, అరే మీరు ఎటువంటి వాళ్ళ వెనకాల ఓట్లు వేశారు, ఓట్లయితే మీరు వేయలేదు కానీ వీళ్ళు ఎంతటి నీచులో ఎంతటి నికృష్టులో తెలుసుకోండి అని కనువిప్పి కొద్దిగా ఉంటారు కదా, ఒక 30-40% ఉంటారు కదా, వాళ్ళ కనువిప్పు కోసం ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చి ఎంతటి నికృష్టులు, ఎంతటి నీచులు, ఎంతటి దుర్మార్గులు అనేది ప్రజలకి ఒక కనువిప్పు కలిగేందుకు ఈ మొత్తం బయటికి తీసుకొచ్చానని చెప్పాలా. నేను ఒకటే చెప్తున్నా, 12 జూన్ నా మొదటి కన్సైన్మెంట్ వస్తే దానికంటే 6 నెలల ముందర తిరుపతికి లడ్డూలు అయోధ్య పంపిస్తే అవి భక్తులకు పంచితే ఆ లడ్డూలు కూడా కల్తీ అయ్యి అంటే కల్తీ లడ్డూలో లేదు నాన్న, కల్తీ నీలో ఉంది. కల్తీ పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం నువ్వు కల్తీ అయ్యావు. నేను ఆంధ్రప్రదేశ్ కోసం పుట్టాను, పొట్టి శ్రీరాములాగా ప్రాణత్యాగం చేస్తాను, నా నరనరాన ప్రజల కోసమే వచ్చాను అని చెప్పావు కదా, అవన్నీ కల్తీ మాటలు. నీ రాజకీయ డిఎన్ఏలోనే కల్తీ ఉంది.
కల్తీ లడ్డూలోనో నెయ్యిలోనో లేదు, కల్తీ నీలో ఉంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు అసలు ఈ లడ్డు వ్యవహారం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒకవైపు వరదలు మొన్ననే చూసాం మనం, ఆ వరదల ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయి లడ్డు వ్యవహారం మీదకి వచ్చింది. అసలు వరదలకు సహాయం కరెక్ట్ అందుతుందా లేదా అనేది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి. ఎట్లా చూస్తారు అసలు? మా అందరికీ ఓటీపీ వచ్చింది కానీ సహాయం అందలేదు అని ప్రజలందరూ గొగ్గలు పెడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే సచివాలయంకి వెళ్ళమంటున్నట్ట, సచివాలయంకి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నట్టే. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఆ రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు ఎలా తిడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా పచ్చి బూతులు తిడుతున్నారు వరద బాధితుల వరకు. ఇక రాబోయే రోజులలో ఇది రేవంత్ రెడ్డిది కేవలం ఒక ట్రైలర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ప్రజలు మామూలుగా తిట్టరు, మామూలుగా దానికి ఒక భాష ఉంటుంది. మేము ఓటేసి మా ఓటు దోచుకున్నావు. నేను మన ఛానల్లోనే చెప్పాను, ఇది దేశద్రోహం కేసు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. కాకపోతే ఏంటంటే నేను పదే పదే కాళ్ళ వేళ్ళబడి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 లోక్సభ నియోజకవర్గాల్లో దయచేసి వీవీప్యాట్ల వెరిఫికేషన్ అప్లై చేయించండి అని బతిమిలాడాను. అది అప్లై చేసినట్టయితే ఈ రోజున పరిస్థితి వేరేగా ఉండేది. ఎన్నికలు రద్దయి మరొక బ్యాలెట్ పేపర్తో మరొక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండేది ఆ స్థాయిలో కనుక చేసినట్టయితే. సో ఇప్పటికైనా సరే ప్రజలు ఒక లెవెల్ వరకు చూస్తారు. ప్రజలు తిరగబడి మేము ఓటేసింది మీకు కాదు, ఈవీఎంని మేము నమ్మము అని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలి అని చెప్పేసి ఏమన్నా రోడ్డు మీదకి వస్తే ఆ ప్రజాగ్రహాన్ని మించి ప్రజల దీని మించి ఎవరైనా సరే శిరసావించాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అయినా సుప్రీంకోర్టు అయినా సరే అక్కడ వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా. ప్రజలే ఆ అభిష్టాన్ని మా అభిష్టం ఇది కాదు అని ముందుకు వస్తే రోడ్లెక్కితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కనుక మీ గ్రామంలో మీరు వైసీపీకి ఓటేస్తే వైసీపీకి కనపడట్లేదు ఆ ఓట్లు అనే ఏదైతే ఉందో చాలామంది వచ్చి వీడియోలో చెప్తున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి చెప్పకండి. గ్రామస్తులు ఒక 100 మంది 200 మంది వచ్చి మేము మా గ్రామంలో అందరం మేము వైసీపీకి ఓటేస్తే అది కూటమికి వెళ్ళినాయి, మేము వేయలేదు వైసీపీకి ఓటు, కాబట్టి ఆ ఎన్నిక రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ఎన్నిక పెట్టండి అని ప్రజలందరూ మీ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది కదా, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వచ్చి, ఎందుకంటే రాజ్యాంగం రాశారు, రాజ్యాంగానికి అవమానం జరిగింది. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యానికి అవమానం జరిగింది, రాజ్యాంగానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగింది. కాబట్టి అంబేద్కర్ గారికి అవమానం జరిగింది కాబట్టి ఆయన విగ్రహం దగ్గర ఈ ఎన్నిక రద్దు చేసి మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలి అనే కనుక ప్రజా ఆందోళన మొదలైతే ఖచ్చితంగా అది నాకు తెలుసు అది ఉధృత రూపం దాలిస్తే అది అందుకున్న ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో నిజంగానే అంటే పార్టీ మార్పులకు సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఇటు మోపిదేవి అయితేనేమి బలినేని అయితేనేమి వీళ్ళంతా కూడా పార్టీ మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదొక అంశం అయితే ఈ లడ్డు వ్యవహారం ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే మీరు ఏం చెప్తారు? అసలు లడ్డు అంటే ప్రజాదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే చూసి ప్రజాదరణ వాళ్ళకి మింగుడు పడట్లేదు. ఇది బట్టబయలు అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రజాదరణ ఎవరికి ఉండాలి? 164 స్థానాలు వస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఎవరు రాకూడదు, లెక్క చేయకూడదు ఎవరు. కానీ టోటల్ రివర్స్, వీళ్ళు వెళ్తే ఎవరు లెక్క చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తేనేమో కిక్కిరిసిన జనం. సో ప్రజాదరణ ఎవరికి అంటే ప్రధానంగా సరే ఇప్పుడు జగన్ గారు వస్తే రోడ్ల మీదకి వస్తే చాలా లక్షల మంది వస్తున్నారు, కానీ చంద్రబాబు వస్తే ఎవరు వస్తలేరని మీరు అంటున్నారు. కానీ ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలామంది కొంతమంది దీని తెర వెనుక వేరే కోణం ఉంది, ఇదంతా బీజేపీ చేపిస్తున్న కుట్ర కోణం అనేది కూడా ప్రధానంగా వైసీపీ నాయకులు కొంతమంది అంటే జరిగిన ఘటనాక్రమం చూస్తే ఎలా ఉందంటే 5వ తారీఖు నాడు జూలై 5వ తారీఖు నాడు మీనేష్ షా అని ఎన్డీడీవీ చైర్మన్, దాంట్లో ఒక వర్ష జోషి ఎవరో ఉన్నారు, ఇంకో గత చైర్మన్ అనుకుంటే ఎన్డీడీబీకి, ఆమె కూడా డైరెక్టర్ డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్నారు. వాళ్ళిద్దరు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చారు 5 జూలైన. 6న ట్యాంక్ వచ్చింది. 6న ట్యాంక్ వస్తే ఆ శాంపుల్స్ తీసి ఎన్డీడీబీ పంపించారు. సో వీళ్ళు రావటము, ఆ శాంపుల్స్ 6వ తారీఖున తీయటము, తీసి మళ్ళీ వాళ్ళది ఎవరైతే
బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లో ఆనంద్లో వెళ్ళి టెస్ట్ చేయటము, దాన్ని మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవటము. సెకండ్ ఒపీనియన్ చాలామంది ఏమంటారంటే సిఎఫ్టీఆర్ఐ కూడా పంపించారంటున్నారు. సుప్రీంకోర్టులో కనుక సిఎఫ్టీఆర్ఐ పంపించి ఆ రిపోర్ట్ కనుక ముందొస్తే సుప్రీంకోర్టు నాకు తెలిసి జైలు శిక్ష వేసినా ఆశ్చర్యం లేదు. జైలు శిక్ష వేసినా తప్పు లేదు, ఆశ్చర్యం కాదు. వీళ్ళని జైల్లో పెట్టి ఎవరే పెడతారు జైల్లో? ఎవరైతే కల్తీ జరగకుండానే కల్తీ జరిగిందని దేవుణ్ణి, అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామిని, అయోధ్య శ్రీరామచంద్రుడిని ఇంతమందిని అపచారం చేశారంటే మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఎంత నీచానికైనా దిగజారుతారు అన్నమాట. ఇది ఆధారాలతో సహా కళ్ళగట్టి కనబడుతుంది. ఇది సిఎఫ్టీఆర్ఐ గనక వీళ్ళు శాంపుల్ పంపించి ఆ శాంపుల్కి ఓకే గనక రిపోర్ట్ వస్తే అవుట్. ఎందుకు అరెస్ట్ చేయకూడదు చంద్రబాబు నాయుడిని? ఎందుకు అరెస్ట్ చేయకూడదు పవన్ కళ్యాణ్ని? ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు, ఆయన ప్రభుత్వ ఆటోనమస్ బాడీకి ఆయన ఈఓ, ఆయన ప్రభుత్వం ఒత్తిడికి లోను కాకూడదు. ఆయన కల్తీ జరగలేదు అని చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు కల్తీ జరిగిందంటే ఆయన బాధ్యత ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆయన ఒక ఇది వేయాల, పరువు నష్టం దావా చేయాల. దేవాలయ ప్రతిష్టని భంగం కలిగిస్తున్నారు కాబట్టి మీరు ఏ ముఖ్యమంత్రి హోదాలు ఉంటే మాకెందుకొని ఒక పరువు నష్టం దావా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద వేయాల. ఇప్పుడు కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవాలా. వీళ్ళు దేవాలయ పరువు ప్రతిష్టలకి, పవిత్రతకి రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు కాబట్టి వీళ్ళని ఒక దశాబ్దం పాటో లేకపోతే ఒక 5 సంవత్సరాల పాటో రాజకీయాల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసే దిశగా కూడా ఒక అపీల్ పెట్టుకోవాలి, ఒక ప్రేయర్ ఉండాలి. అది కూడా అంటే మీరు దేనికైనా ఇంతకుముందు ఆల్రెడీ పరువు నష్టం దావా ఒకటి ఉంది అయినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, ఇలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద సిలువ గుర్తులు ఏవో పెట్టారని ప్రచారం, ఆ పేపర్ మీద సుబ్రహ్మణ్య స్వామి 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. దాని తీర్పు ఇంకా వెళ్ళబడలా, ఆ తీర్పు కూడా పెండింగ్ ఉంది. అది కూడా నాకు తెలిసి నిజంగానే అంటే గతంలో ఉన్న వైఎస్ఆర్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. 7 hills-ని అంటే 7 కొండల్ని 3 కొండలు చేసిన పరిస్థితి కనబడుతుంది అనేది అప్పుడు ఆరోపణలు చూసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో 2 కొండలే అంటే కాదు 7 కొండలు అని జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు కూడా వీళ్ళు చేసిన తప్పు కూడా ఇప్పుడు అట్లా ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతారని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు అన్నమాట. రైట్. ఇంకా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల పార్టీ మార్పుకి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. ఎట్లాగూ మొన్ననే గతం అంటే అంత 3 నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. అంటే 5 సంవత్సరాల పార్టీ పూర్తిగా ఉండబోదు అనేది కూడా టీడీపీ నాయకుల నుంచి చెప్తా ఉన్నారు. పార్టీ పూర్తిగా కొలాప్స్ కాబోతుంది, ఇక వైసీపీ అనేది ఉండదు అనేది టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా ఉండబోతున్న పరిస్థితి? అదేమి లేదు. ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా సరే, నాయకులందరూ వెళ్ళిపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళు వస్తే వచ్చే జనాదరణ చూస్తే చాలు. ఎందుకు బయటకు వచ్చామా అని వీళ్ళ చెప్పుతో వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకునే రోజు వస్తుంది. అంతటి జనాదరణ చూసి కూడా ఎట్లా మనము జగన్మోహన్ రెడ్డి వచ్చామని అంటే ఇవన్నీ ఒత్తిడుల మేరకు వచ్చాయి. ఇంకా అలాగే కేంద్రంలో పరిస్థితులు మారుతున్నాయి. ఓకే. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాని తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సంజయ్ జోషి అనే వ్యక్తిని తీసుకురావాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ తీవ్రమైన కృషి చేస్తుంది. ఈ సంజయ్ జోషి అనే వ్యక్తి ఎవరంటే ఇతను నరేంద్ర మోడీ ఒకేసారి గుజరాత్లో ఆర్ఎస్ఎస్ తరఫున బీజేపీలోకి వచ్చారనమాట. బీజేపీని విస్తరించడానికి వచ్చారు 1990 సమయంలో. అయితే వీళ్ళిద్దరికి ముందు బాగానే ఉండదు కానీ తర్వాత పోటీ వచ్చింది. పోటీ వస్తే ఆయనని ఒక సెక్స్ స్కాండల్లో, ఫేక్ సెక్స్ స్కాండల్లో ఇరికిచ్చి ఆయనని బీజేపీకి రాజీనామా చేసేలా నరేంద్ర మోడీ చేశారని కొన్ని కథనాలు ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత విచారణ తేలితే అది ఫేక్ వీడియో అనేది బయటపడింది. సో ఆ రోజు నుంచి సంజయ్ జోషి అనే వ్యక్తికి నరేంద్ర మోడీకి పడదు. సో నరేంద్ర మోడీ చెప్పిన మాట వింటలేదు, ఒంటెత్తు పోకడ ఉంది కాబట్టి ఆయనకు చెక్ పెట్టాలంటే బీజేపీకి ఆయనకు పోటీదారుగా ఉన్న సంజయ్ జోషిని అధ్యక్షుడు చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. సంజయ్ జోషి కానీ లేకపోతే వసుంధరా రాజే సింధియా కానీ, వీళ్ళిద్దరిలో ఎవరు బీజేపీ ప్రెసిడెంట్ అయినా కానీ మోడీ, అమిత్ షా స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరంటే పడదు వాళ్ళకి. ఓకే. సో
వాళ్ళు నియమించిన ఎవరు బీజేపీ అధ్యక్షుడైనా సరే మోడీ అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ చాప్టర్ క్లోజ్. సో కేంద్రంలో పరిస్థితులు మారుతాయి. కేంద్రంలో ఎప్పుడైతే పరిస్థితులు మారుతాయంటే ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, ఈడీ సిబిఐ కేసులు పెడతామని బెదిరింపు రాజకీయాలు అయితే ఎవరు చేయరు. ఓకే. సో పరిస్థితులు మారుతాయి. మారితే అప్పుడు ఇంత ఒత్తిడి అయితే ఉండదు. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఏడాది తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజల నాడి ఏంటో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. కాకపోతే వైసీపీ ఇక్కడ ఇప్పటి నుంచే ఒక ఇది చేయాలి. రాష్ట్ర ఎన్నికల అధికారికి స్థానిక సంస్థ ఎన్నికలకి మీరు నామినేషన్లు ఆన్లైన్లో తీసుకోండి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్ల మీద ఎట్లా నరికినారు జనాలని. సో అటువంటి పరిస్థితులు కల్పించి నామినేషన్ కూడా వేయకుండా నివారించే అవకాశం ఉంటుంది. కావున స్థానిక సంస్థ ఎన్నికల్లో కక్షలు కార్పణ్యాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించేందుకు అంటే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి మీరు నామినేషన్ వేసే బదులు ఆన్లైన్లో వేసే ఫెసిలిటీ ఇస్తే నామినేషన్ విత్డ్రావల్ వరకు వాళ్ళు బయటలో ఉంటారు. నామినేషన్ విత్డ్రావల్ అయిపోయిన తర్వాత మొత్తం బయటకు వచ్చిన తర్వాత వచ్చి లోపల గ్రామంలో ప్రచారం చేసుకుంటారు. సో ఇప్పటి నుంచే ఈ ముందు చూపు అనేది వైసీపీకి ఉండాలి. సో స్థానిక సంస్థల ఎన్నికలకి నామినేషన్లు ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్లో స్వీకరించే ఏర్పాటు కోసం ఇప్పటి నుంచే వైసీపీ అప్పీల్ చేసుకోవాలి. అయితే కోర్టు ద్వారా వెళ్ళాలి, లేదా ఇప్పటి నుంచే పిటిషన్లు పెట్టుకోవాలి. ఈ లడ్డు వ్యవహారము అంటే తెర మీదకి వచ్చిన తర్వాత మరొక వైపు కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆధారపడ్డ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా వెళ్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ కూటమి మేము అలాంటి చర్యలకు దిగట్లేదు అనేది కూడా కూటమి సమర్థించుకుంటుంది. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ ఇది నిజంగా కేంద్రం చెప్తా ఉందా, ఇటు కూటమి నిజంగా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చిందా, అంటే ఆ దిశగా ముందుకెళ్తుందా ఏంటి, అసలు అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ మొన్న 4,300 మందిని తీసేశారు. శనివారం లాస్ట్ డేట్ అని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత అటువంటిది ఏమీ లేదా, దానికి ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇక్కడ డిజైన్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ఎంతకాలం అని బెయిల్అవుట్ చేయడానికి డబ్బులు ఇస్తారు, ఎంతకాలం అని నష్టాలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎన్నికల కంటే ముందర నేను ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతా అన్న చంద్రబాబు నాయుడు నష్టాలు ఉన్నదాన్ని బెయిల్అవుట్ చేయాలంటే ఎంతకాలం చేస్తారు, ఎవరికైనా సరే సెంటిమెంట్ అనేది ఉంటుంది కానీ బెయిల్అవుట్ ఎంతకాలం అని ఎవరైనా డబ్బులు ఇస్తారని అన్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఆయన మాట్లాడకుండా బోలిశెట్టి సత్యాతోనే ఒక మాట అనిపిస్తున్నాడు. కార్మికుల మధ్యలోనే ఐక్యత లేదు, వాళ్లే చాలామంది ప్రైవేటీకరణ అయిపోతే బాగుంటుంది అని కార్మికుల్లోనే చాలామంది ఉన్నాయి, నేను కళ్ళారా చూశానని ఆయన అంటే ప్రైవేటీకరణ కావాలని కార్మికులే అడుగుతున్నారు, మేము పోరాటానికి సిద్ధము అని బోలిశెట్టి సత్య అన్నారు. అంటే గతంలో పవన్ కళ్యాణే ఈ ఒక పోరాటానికి ముందుండి నడిపిస్తారనేది కూడా సత్య మాట్లాడిన సందర్భాలు కూడా చూశాం మరి. సరే, అయితే బోలిశెట్టి సత్య గారికి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయం నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తీరాన్ని అన్యాయం చేస్తుంది. 10 సంవత్సరాలు వేచి చూసాం. మూడో టర్మ్ కూడా మీరే అధికారంలోకి వచ్చారు కానీ మీరు ఆ దిశగా ఏమీ చేయట్లేదు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రకటన రావాలని, పోలవరంకి టైం ఫ్రేమ్తో సహా ఈ లోపల నిర్మిస్తామని, అలాగే కడప ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని చెప్పి విభజన హామీలో ఉంది, అది మేము కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని, కొన్ని ఓడరేవు 2 ఓడరేవులు ఏవో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది, వాటి ఖర్చు మేము భరిస్తామని, లేకపోతే కొత్తగా 2 మరి ఓడరేవులు తీసుకొస్తామని, వెనుకబడిన జిల్లాలకి నిధులు, రైల్వే జోన్ ఇవన్నీ ప్రకటించే వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించరు అని ప్రజలు కనుక ఒక తీర్మానం చేస్తే డెఫినెట్గా ఇది అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలిపివేస్తే డెఫినెట్గా, కాకపోతే ప్రజల్లో ఆ ఐక్యత ఉందా లేదా, ఆ కమిట్మెంట్ ఉందా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు మేము ఎంతో కృషి చేశాము అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయనని పిలిపిమారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు, మీరు పన్నులు కట్టబాకండి, మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చినాక మనము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇద్దాము అని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయొచ్చు, చంద్రబాబు నాయుడు చేయొచ్చు. భారతీయ జనతా పార్టీకి బద్ధశత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీ.
రాహుల్ గాంధీ ఏమంటున్నారు, ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నాము అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామంటే మరి షర్మిల గారు ఎందుకో మౌనంగా ఉంటున్నారు, నాకు ఇది అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాము, వాది కొన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాము అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. వైఎస్ షర్మిల గారేమో ఇక్కడ మొన్న ఏదో ఒక పళ్ళెము గరిటె పెట్టుకొని ఏదో ఒక రోజు ఒక నిరసన ఏదో తెలిపినారు. అది కాదు కదా ఈ పిలిపిమోనండి. రాహుల్ గాంధీ గారి నిజమైన నిజమైన నాయకురాలైతే, రాహుల్ గాంధీ గారి ఆచరణ సిద్ధాంతాన్ని ఫాలో అయితే మేము ప్రైవేటీకరణ బెదిరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇది అని మా నాన్నగారు అంటే, ఎందుకంటే ఆమె ఏమన్నదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల కంటే ముందర ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మీటర్లు ఎవరు కరెంట్ బిల్లు కట్టకండి. రైతులందరికీ చెప్పారు ఆయన, మీ వ్యవసాయ మోటార్లకు ఎవరు కరెంటు బిల్లు కట్టకండి, నేను వచ్చాక ఉచిత విద్యుత్ ఇవన్నీ మాఫ్ చేస్తా, ప్లస్ ఉచిత విద్యుత్. సో ఈ రోజు నుంచే మీకు ఉచిత విద్యుత్, నేను గెలిచిన తర్వాత కాదు, ఈ రోజు నుంచి మీరు గెలిచే వరకు ఎంతైతే బిల్లులు కట్టాలో అవి కూడా మాఫ్ చేస్తాను, మీరు కట్టొద్దు అని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లాగైతే మీరు కట్టొద్దు అని చెప్పారో, అమ్మ వైఎస్ షర్మిలమ్మ నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలను అంటున్నావు కదా, నిజమైన వారసురాలు అయితే మీ పార్టీ సిద్ధాంతం ప్రకారం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తామంటే దాని నేపథ్యంలో నువ్వు రాజశేఖర రెడ్డి గారి వారసురాలువి అయితే ఈ ప్రకటన చెయ్యి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పన్నులు చెల్లించకండి, మనకి ఇవ్వాల్సిందన్నీ ఇచ్చినాక మనం బకాయిలతో సహా కడదాం. ఎగ్గొడదాం అంటలే నేను. ఇన్కమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ అంటే చాలా జిఎస్టీ అయితే కట్ అయ్యి వస్తుంది మనకి, దాన్ని మనం ఆపలేం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలా, ఈ సెప్టెంబర్ 30కి హాఫ్ ఇయర్లీ రిటర్న్ వేయాలా, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలా, మీరు రిటర్న్ వేయండి. నేను ఇంత ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ బాకీ అని ప్రభుత్వానికి చెప్పండి, కానీ నేను పన్ను చెల్లించను. నువ్వు నాకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇచ్చినాక అప్పుడు బకాయిలతో సహా నేను కడతాను, కానీ పెనాల్టీ ఏమి కట్టను, లేట్ ఫీజు ఏమి కట్టను. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత నేను ఇస్తానని చెప్పేసి ప్రజలందరినీ ఎవరు ట్యాక్స్ చెల్లించొద్దు అని షర్మిల గారిని ఒక ప్రకటన చేయమనండి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు అనిపించుకోవచ్చు, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనవచ్చు. షర్మిలమ్మ ఈ పని చేయమ్మా నువ్వు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది చూశారు కదా, మొత్తానికి ఈ యొక్క జగన్ గారి యొక్క పేరును అప్రతిష్ట పాలు చేయడానికే ఇక ప్రధానంగా లడ్డు వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు యొక్క కుట్రకోణం దాగి ఉంది. ఆ కుట్రకోణాన్ని బట్టబయలు చేసింది ఇటు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు మనం చూస్తున్నామన్నది కూడా చింతా రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశ్న.